రేవంత్ రెడ్డి గారి పరిపాలన విధానం ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉన్నది. బానే ఉంది. అంటే ఏ విధంగా బావుందంటున్నారు? రైతు బంధు కానీ ఆ! ఇప్పుడు ఆరోగ్యశ్రీ కొన్ని పెంచిండు కదా. రైతు బంధు అందరికి అందలేదు. రైతు రుణమాఫీ కూడా చాలా మందికి జరగలేదు అంటున్నారు కదా. మీరేమనుకుంటున్నారు? రుణమాఫీ రావాలి, కొంతమందికి వచ్చేది ఉన్నది. హ్మ్. అయితే దీంట్లో ఎవరిది నిర్లక్ష్యం అనుకోవచ్చు? అంటే ప్రజల్లో ఏదైనా అప్లికేషన్ తప్పు ఉందంటారా? అసలు ఇద్దామనే ఉద్దేశం ఉందని ఇస్తున్నారా? ఇవ్వట్లేదా? ప్రజలలో తప్పు ఏం లేదు, బ్యాంకర్ల దగ్గర ఉంది, వాళ్ళ 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 మధ్యనే ఉన్నది అది. హ్మ్. 6 గ్యారంటీలో మీకు ఎన్ని అందుతున్నాయి? ఎన్ని వస్తున్నాయి? 6 గంటలు ఇప్పుడు 4 అందినాయి. హ్మ్. మరి ఉద్యోగాలు అన్నాడు. ఇప్పటి వరకు ఉద్యోగాల ఊసే తీయలేదు కదా. ఏమనుకుంటున్నారు నిరుద్యోగులకి? ఉద్యోగాలు ఇస్తారు, అనగానే వస్తాయి. హ్మ్. మహాలక్ష్మి అని అన్నాడు కదా. ఇంటి మహిళకు 2,500 అని చెప్పి. మరి అవి ఇస్తాడంటారా అసలు? ఇస్తాడని అనుకుంటాను, టైం ఉన్నది కదా, ఇస్తాడు అనుకుంటాను. హైడ్రా సిస్టమ్ వల్ల అసలు ఉపయోగం ఉందంటారా? హైడ్రా హైడ్రా సిస్టమ్ వల్ల ఉపయోగం ఉందంటారా? అవును, అది బాగానే ఉంటుంది. బాగానే. చేయాల్సిందే, అది ముందు ఎన్నడో చేయాల్సింది ఇంకా. హ్మ్. అంటే ముందు నుంచి చూసుకున్నా గానీ ముందు కట్టడాలకి పర్మిషన్ తీసుకొనే కడతారు కదా. అవును, ఆ! ఆ మరి అధికారులను కూడా బాధ్యులను చేయాలి. ఆ! మరి చాలా మంది ఉన్న వాళ్ళతో పాటు లేని వాళ్ళకి కూడా ఏదో కొంచెం జాగా అనేది కట్టుకోవడం ఉంటది కదా. లేని వాళ్ళకి మళ్ళీ వసతి కల్పించాలి గవర్నమెంట్. హ్మ్. అయితే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇంకా ఏ వస్తే బాగుంటాయి అనుకుంటున్నారు? ముందైతే 6 గ్యారెంటీలు అయితే కరెక్ట్ చేయాలి కదా, చేసిన తర్వాత